నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పుతో సాంబార్ చేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సినంత పప్పు తీసుకొని కడిగి కాసేపు నానబెట్టి ఉంచుకోవాలి. అందులోకి కొద్దిగా టమాటాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు, వంట నూనె కొద్దిగా, చిటికెడు పసుపు కూడా వేసి కుక్కర్కు మూత పెట్టి స్టవ్ మీద ఉంచి 3 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పప్పును పప్పుగుత్తి సహాయంతో ఇలా మెదిపి పక్కన ఉంచాలి. స్టవ్ మీద ఒక కుండ ఉంచుకొని అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవి వేగాక పెద్ద ఉల్లిపాయ ఒకటి, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయలు బాగా వేగేలా వేపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేపి, మనం వంకాయలండి 4-5 వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా వేపాలి. ఇవి మునక్కాయలు, బీన్స్, ముల్లంగి తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే క్యారెట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ 4 కూరగాయలతో మాత్రమే సాంబార్ చేస్తున్నాను. ఇందులోకి సరిపడా కారం, అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు తీసుకుంటున్నానండి. ఈ ముక్కలన్నీ బాగా వేపి ఇవి ఉడికేంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ముక్కలు ఉడికాక మనం కొద్దిగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇది కాస్త ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందాక మనం మెదిపి పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసుకోవాలి. వేసి బాగా కలిపి ఒకసారి ఉప్పు కారం మనకు సరిపడా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆచివారి సాంబార్ పొడి 5 రూపాయల ప్యాకెట్ ఒకటి వేసుకున్నాను. ఇది దించుకునే ముందు వేసుకొని ఇలా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి తీసుకోవడమే. ఈ సాంబారు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.